తల్లి రమాబాయి ఏడుస్తూ బాబాసాహెబ్కి ఏమని ఉత్తరం రాసిందో తెలుసా? అంబేద్కర్ గారు ఒక ఉత్తరం రాసిండు. తల్లి మాతా రమాబాయి, ఇక్కడ నా పరిస్థితి ఘోరంగా దీనంగా ఉంది. బరోడా సంస్థానపు మహారాజు గైక్వాడ్ నాకు పంపిస్తాన స్కాలర్షిప్ పంపించడం లేదు. నేను ఎంత చదివినా ఇంకా చదవాల్సిన పుస్తకాలు కొనాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి. నేను నిజంగా కడుపు నిండా తిండి తినట్లేదు. ఒక బ్రెడ్ కొనుక్కొని ఉదయం సగం తిని సాయంత్రం సగం తిని మధ్యాహ్నం మంచినీళ్ళు తాగుతున్నాను. వాటర్ తాగడానికి బయటికి వెళ్తే టైం వేస్ట్ అయితేని బాటిల్ పక్కన పెట్టుకొని చదువుతున్నాను. మరి నా దగ్గర డబ్బులు లేవు. కడుపు నిండా తినక చాలా రోజులైంది రమాబాయి. నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే నాకు పంపించు అని ఉత్తరం రాశాడు. మనందరం గౌరవించే పూజించే ఆరాధ్య దైవంగా భావించే బాబాసాహెబ్. దానికి రమాబాయి ఏమని ఉత్తరం రాసిందో తెలుసా? అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నీలాగే లాయర్ చదివిన గాంధీ గారు సౌత్ ఆఫ్రికా బంగారు గనుల్లో ఉద్యోగం చేస్తూ లక్షలు సంపాదించి వాళ్ళ భార్య పిల్లల్ని బంగారంలో చూసుకుంటున్నాడు. మరి నువ్వు మాత్రం ఒక చదువు తర్వాత ఇంకో చదువు, ఆ తర్వాత ఇంకో చదువు, ఒక ఖండం ఒక దేశం ఇంకో దేశం ఇలా చదువుతూనే ఉన్నావు. మరి నీ చదువు అయ్యేదన్నాడు, మమ్మల్ని మంచిగా చూసుకునేదన్నాడు, నా దగ్గర పైసలు లేవు అని ఉత్తరం రాసింది. ఈ మధ్య మన కొడుక్కి ఆరోగ్యం బాగలేదు. నేను అడవికి వెళ్ళి పిడికలు ఏరి వచ్చినటువంటి పైసల్ని, కట్టలు ఏరి వీధిన అమ్మితే వచ్చిన పైసల్ని ఒక డబ్బాలో వేసాను. మన కొడుకుని దవాఖానా తీసుకుపోవన్నా లేక నీకు పంపించాలని అడిగితే బాబాసాహెబ్ ఏం రాశాడో తెలుసా? నిజమే రమాబాయి, నన్ను క్షమించు. నిన్ను కట్టుకున్నప్పటి నుంచి కష్టాలు కన్నీళ్ళే పెట్టాను. సుఖంగా ఖరీదైన బట్టలు కొనియలేదు. నీకు 2 చీరలు ఉన్నాయి. ఒకటి బట్ట మీద, ఒకటి దండం మీద ఆరేస్తే ఒకటి ఇంటి మీద ఉంటుంది. నీ మెడలో ఖరీదైన బంగారం పెట్టలేదు, ఖరీదైన ఇల్లు కట్టలేదు. కానీ నేను వచ్చిన తర్వాత కొడుకుని దవాఖానా తీసుకుపోతా, కానీ ఆ పైసలు కూడా నాకే పంపించు. నేను లైబ్రరీ తీసినప్పుడు లోపల అడుగు పెడితే మూసినప్పుడు అడుగు పెడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోకు. అయినా నేను చదివేది నీ కోసం, నా కోసం, మన పిల్లల కోసం కాదు. అయినా నీకు నాకు పుట్టిన బిడ్డలే మన బిడ్డలు అనుకోకు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేని ఈ పేద సబ్బండ వర్గాల బిడ్డలందరూ మన బిడ్డలే. ఆ బిడ్డల కోసమే నేను చదువుతున్నాను అని చెప్పాను. ఆయన చదువును పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళ కొడుకు చచ్చిపోయింది. చచ్చిపోయిన కొడుకు శవం మీద తెల్లని గుడ్డ పరవాలంటే బాబాసాహెబ్ ఈ జోబులో చేయి పెడితే పెన్ను వచ్చింది. ఒక ప్రొఫెసర్ గిఫ్ట్గా ఇచ్చిన పెన్ను. ఈ జోబులో చేయి పెడితే ఇంగ్లీష్ బుక్ వచ్చింది. ఆయన ఇచ్చిన పెట్టెలన్నీ ఓపెన్ చేస్తే అన్ని పుస్తకాలే వచ్చాయి. ఆయన ఖాళీ చేతులు చూపించాడు. కానీ తల్లి రమాబాయి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి తన ఒంటి మీద ఉన్న చీరను చింపలేక ఆ దారం మీద ఆరేసిన ఒక్క చీరను చింపి ఆ తూట్లు పోయిన ఆ చీరని ఆ కొడుకు శవం మీద కప్పి ఆ శవాన్ని ఆ దాదర్లో, ఎప్పుడైనా ముంబైకి వెళ్తే దాదర్కు వెళ్ళండి. ఆ అరేబియా సముద్ర ఒడ్డున చైత్ర భూమి ఉంది. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి ఉంది. వాళ్ళ కొడుకుల సమాధులు ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళిరండి. అక్కడెక్కడికో మేడారం జాతరకు పోయొచ్చుడో, లేకపోతే షిరిడీకి పోయొచ్చుడో, తిరుపతికి పోయొచ్చుడో, కొండగట్టు వేములాడ యాదాద్రి భువనగిరికి పోయొస్తే మీకు వచ్చేది రొట్ట పీసు, మీకే బొక్క. నాకు అర్థం కాదు. ఇంతమంది మహిళలు ఉంటారు, వాళ్ళే ధూపదీప నైవేద్యాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, చీర కట్టుకుంటారు, పూజలు చేస్తారు, ఆరతులు ఇస్తారు, అన్నీ చేసేది ఆడోళ్ళే. కానీ అన్ని కులాల్లో పూజలు చేసేది మొగుళ్ళే. అరే ఆడోళ్ళకి ఎందుకు ఆలోచన వస్తలేదు? మీకంటే నీతివంతులం, నిజాయితీ పరులం, నిజమైన భక్తి ఉంది. పెళ్లి కాకముందు మంచి మొగడు రావాలని మొక్కినాం. పెళ్లి అయిన తర్వాత మా ఆయన తాగుడు బంద్ చేయాలని మొక్కినాం. ఆ తర్వాత వాడు కొట్టుడు బంద్ చేయాలని మొక్కినాం. ఆ తర్వాత వాడికి అక్రమ సంబంధాలు ఉండొద్దని మొక్కినాం. ఆ తర్వాత పొరాలకు చదువు రావాలని మొక్కినాం. ఆ తర్వాత వాళ్ళకు మంచి పిల్లలు, వాళ్ళకి చదువు రావాలి, ఉద్యోగాలు రావాలని మొక్కినాం. ఆ తర్వాత వాళ్ళకి మంచి భర్తలు రావాలని మొక్కినాం. ఆ తర్వాత అల్లుడు బిడ్డను కొట్టదని మొక్కినాం. ఊకే మొక్కుడే కానీ అక్క నీ బతుకంతా నీ శ్రమ తప్ప ఏ శక్తి లేదు, ఏ దేవుడు లేడు. అసలు ఈ దేవుడు అనే కథ నీకు ఐడియా ఉందో లేదో? దేవుడు అంటే ఏంటి దొరికేనా? మొన్న ఆదివారం రోజు మా బాబు చేపలు తెచ్చిండు. మంచిగా చేపల కూర వండుకొని తింటున్నాం. చేపలు తెచ్చిండు, మొత్తం చేపలన్నీ తిన్నాం. చిన్న పరక పిల్లలు. మా బాబు మేకలు కాసి వచ్చిండు. అంటే ఇప్పుడు సూరత్ గౌడ్ బంద్ చేసి మేకలు కత్తాడు. మేకలు కాసి వచ్చి అయితే బంద్ చేయమన్నా
నేను చదువుకొని ఉద్యోగం సంపాదించి ఓ సైకాలజిస్ట్గా లేదా కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1 అకాడమీలో ఎస్ఐ కోచింగ్ సెంటర్లో డిఎస్సి కోచింగ్ సెంటర్లో క్లాసులు చెప్తూ 4 పైసలు సంపాదిస్తున్నప్పుడు పని చేయమంటే నా పానం ఉన్నంత వరకు పని చేస్తారా శాతగా అన్నాడు వెడుతూ తీసాలు నువ్వు అన్నమాట అని చెప్పి అన్నాడు. అయితే మేమందరం చేపలు తిన్నాం. మా బాప వచ్చి కూర్చున్నాడు, మా అమ్మ అన్నం వేసింది. ఇక ఇప్పుడు కూర వేయాలి కదా, ఇట్లా గంటె పట్టి ఇట్లా అన్నది, చేపలు అత్తలేవు. మళ్ళా కిందికి వెళ్ళన్నది, అత్తలేవు. మళ్ళా కిందికి వెళ్ళన్నది, ఉత్త పులుసే అత్తంది. ఇక అప్పుడు మా బాప ఏమన్నాడంటే, ఏంటిదా దేవుడు, ఏంటిదా దేవుడు, ఉంటే వేయరాదు లేకపోతే పులుసు వేయరాదు అన్నాడు. ఏమన్నాడు? ఉంటే వేయరాదు లేకపోతే పులుసు వేయరాదు. నాకు చక్కగా నోటది ఏందే అన్న. ఏంటిదా దేవుడు అన్నాడు. దేవుడు అంటే లేని దానిని అడుగు నుంచి వెతుకుడు అని అర్థం. దేవుడు అంటే ఏమర్థం? లేని దాన్ని ఎత్తుకుడే. ఎన్నడన్నా మీరు పుట్టిన కాంచెల్లి ఏ ఒక్క దేవుడన్నా 5 రూపాయలు అప్పించిండా, లేకపోతే దావకాలకు పోకుండా జ్వరం తక్కువ చేసిండా, లేకపోతే మీకు మంచి పిల్లని చూసిండా? అమ్మయ్య పానం మంచిగా లేకపోతే 108కి ఫోన్ చేస్తే 108 వస్తుంది. నిజమా కాదా? ఏమైనా 4 అక్షరాలు నేర్పించిండా? అన్నీ. ఇక కరోనా టైంలో అయితే అసలు ఏ దేవుడు పత్తకే లేడు. ఉన్నాయా? మీరు ఎప్పుడైనా చూడండి, గుళ్ళే గుండి ఎత్తుకపోయిన దొంగలు, ఆ పుస్తలు ఆభరణాలు ఎత్తుకపోయిన దొంగలు, ఆఖరికి మీరు గుళ్ళే పోతే చెప్పులు కూడా ఎత్తుకపోతాడు. అందుకే కమల్ హాసన్ ఒక మాట అన్నాడు, అరే ఒక్కసారి గుడికి వస్తేనే నాకు అన్ని ఇస్తే అడక తినేటోడు మెట్టు మెట్టు కూర్చుని రోజు అడక తింటాడు కదా, వానికి ఎందుకు ఇత్తలేడు దేవుడు అని అడిగిండు ఆయన. నిజమే కదా? నిజమేనా కాదా? ఎస్. దేవుడు అనే ఒక కాన్సెప్టు ఈ దేశాన్ని పట్టి పీడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దేవుడు అనే వ్యవస్థ కనుమరిగిపోయింది. మీరు అది రష్యా తీసుకోండి, జర్మనీ తీసుకోండి, యూరోప్ కంట్రీస్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, అక్కడ ఉన్న చర్చిలన్నీ మూతబడిపోతూ ఉన్నాయి, గుడులు గోపురాలన్నీ వెలవెలబోతూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం భక్తితోనే మనందరినీ వాళ్ళ కాళ్ళకాడ ఉంచడం కోసం మతం చేస్తున్నటువంటి కుట్ర అనే విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, రిజర్వేషన్ల గురించి ఎవరైనా మాట్లాడితే స్పష్టంగా చెప్పండి. మాకు రిజర్వేషన్స్ అక్కర్లేదు, మేమెంతో మాకంత. ఏంటిది? మేమెంతో మాకంత. భూమి వంచుర్రాను ఎవడన్నా మాట్లాడితే ఒక ఊరును యూనిట్గా తీసుకొని ఎంతమంది ఉన్నారో అన్ని ఎకరాలు భూమి వంచుర్రి. బాబాసాహెబ్ అంబేద్కర్ పంచిండు, ఈ ప్రపంచంలో భూమి ప్రభుత్వం చేతిలో ఉండాలన్నాడు, కంపెనీలు ప్రభుత్వం చేతిలో ఉండాలన్నాడు, ఈ దేశాన్ని వెల్ఫేర్ స్టేట్గా కలలు కన్నాడు. కానీ ఒక్క కంపెనీ కూడా లేదు మిత్రులారా. పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ అయిపోతుంది, వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. అయినా మనందరం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. దయచేసి మీరు ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాల్సి వస్తే, ఆయన పేదవాడు, క్లాస్ రూమ్లో బయట కూర్చున్నాడు, ఆయన అంటరాని వాడు, ఆయనని ఇబ్బంది పడ్డాడు, ఇవన్నీ చెప్పకూరి. ఆయన 7 రాష్ట్రాలకి 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు. ఆయన భార్యను గౌరవించును, నువ్వు గౌరవించు. ఆయన తాగలేదు, నువ్వు తాగకు. ఆయన బౌద్ధం గురించి ఆలోచించు, నువ్వు ఆలోచించు. ఆయన తెలివితోటే గౌరవాన్ని పొందిండు, నువ్వు కూడా తెలివితోటే గౌరవాన్ని పొందు. ఉన్నత చదువులు చదువు, హూందాగా బట్టలు వేసుకో, బాగా డబ్బు సంపాదించు, అనేక పుస్తకాలను సంపాదించు, మానవ సంబంధాన్ని సంపాదించు. ఆయన కులాంతర పెళ్లి చేస్తున్నాడు, నువ్వు కూడా కులాంతర పెళ్లి చేసుకో. ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను నిర్వాహకులారా. ఆయన ఒక పత్రికను స్థాపించి అక్షరం కూడగట్టి పేపర్ ముద్రించి తెల్లవారుజామున పేపర్ను ప్రింట్ తీసి బయటికి తీసేటోడు. బహిష్కృత హితకారిణి సభ, సమతా పత్రిక, మరి ఆయన పెట్టినటువంటి 4 పత్రికలు ఆయన ప్రింట్ తీసేటోడు. మనం అసలు చదువుతానమా? ఆయన పార్టీలు పెట్టిండు, మనం యాక్టివ్గా ఉంటున్నామా రాజకీయాల్లో? ఆయన పుస్తకాలు రాసిండు, మరి మనం పుస్తకాలను కనీసం ఆయన రాస్తే మనం చదువుతానమా? దయచేసి మనం చదవకపోవడం వల్ల, మనం రాయకపోవడం వల్ల రాసినోందే చరిత్ర అవుతుంది, చెప్పినోందే జ్ఞానం అవుతుంది. కాబట్టి వాస్తవ జ్ఞానం వైపుగా మీరందరూ నడవాలని, ఈ కోడంగల్లో ఈ చైతన్యం వెనకాల ఉన్నటువంటి శ్రామికులకి, త్యాగదనులకి, మంచి మనసులందరికీ
తల వంచి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ చైతన్యం అనేక రెట్లు పెరిగి ఒక పెద్ద విప్లవంగా రావాలని ఇలాంటి వేదికల మీద వందల మంది కులాంతర పెళ్ళిళ్ళు అన్ని కులాలోళ్ళు ఒక్క కులం రెండు కులాలు కాదు అన్ని కులాలోళ్ళు ఇక్కడికి వచ్చి పూజారి లేకుండా దండలు మార్చుకొని బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రత్యామ్నాయ సంస్కృతి రావాలని మీ కుటుంబంలో దోపిడీ లేకుండా అజ్ఞానం లేకుండా విజ్ఞానము క్రమశిక్షణ ఆరోగ్యము చైతన్యంతో ముందుకు సాగాలని మనసారా కోరుతూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి ఓపికగా విన్న వేదిక మీద పెద్దలకి మా మిత్రులకి సోదరులకి అందరికీ జై ఇన్సాన్ జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నా.